నమస్తే వెల్కమ్ టు S4 మీడియా నేను మీ రేఖ కళకి కాదేది అనర్హం అంటారు కదా మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆకు ప్రతి చెట్టు ప్రత్యేకమే అలాంటిదే తాటి చెట్టు కూడా తాటి చెట్టు నిండుగా నీళ్ళు ఇవ్వడమే కాదు దాని ఆకులతో కళా సంపదను సృష్టించవచ్చు ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవడానికి వచ్చాం వయసు 6 పదులు దాటుతున్నా కూడా కళను సృష్టించడంలో ఇంకా యువకుడే ఒక తాటాకుని ఉపయోగించి అందమైన ఫోటో ఫ్రేములు అందమైన తాళపత్ర గ్రంథాలు శుభలేఖలు ఇంకా అనేక రకమైన కళను ఆయన ఇప్పటికీ చేస్తున్నారు సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఆయన ఎలా ఈ జర్నీని స్టార్ట్ చేశారు ఇన్స్పిరేషన్ ఏంటి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా గోపరాజు గారు అసలు ఈ తాటాకులతో ఇలా ఫ్రేమ్లు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది గతంలో స్క్రీన్ పెయింటింగ్ లో శుభలేఖలు వేసేవాడిని తాళపత్రాల కింద అది అయిపోయిన తర్వాత తాటాకులతో ఏదైనా చేస్తే బాగుంటుందని నేమ్ ప్లేట్లో దిగాము అది బాగుంటుంది ఆ తర్వాత పోర్ట్రేట్లు దేవుడి బొమ్మలు వేస్తే బాగుంటుందని ముందు ఇన్స్పిరేషన్ వచ్చి తయారు చేసాం అది సక్సెస్ అయ్యాం ఇప్పుడు అది లైన్లో అంటే తాటాకుని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఆకులు అంటే కొంచెం తొందరగా పాడైపోతాయి కదా ముడుచుకుపోయి టైం ఇదే కొలిది వదిలిపోతూ ఉంటాయి సో మరి మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే నేను చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపించింది కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టైం పడుతుందండి ఇది చేయడానికి గంటల తరబడి అంటే ఈ ఫోటో ఫ్రేమ్ చేయడానికి ఎంత టైం పట్టింది 15 రోజులు పట్టింది చూస్తుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది అయిపోయిందండి దీని వరకు 5-6 గంటలు పడుతుంది చూడడానికి అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది కానీ ఇంకా టైం పడుతుందంట సో మీరు ఎందుకని తాటాకుని చూస్ చేసుకున్నారు తాటాకు మీద పరిచయం ఉంది కాబట్టి అది చేస్తే బాగుంటుంది అది కూడా ముద్దమవ్వు తాడి చెట్టు పడగొట్టిన తర్వాత ముద్దమవ్వు ఒకటే దొరుకుతుంది అది చాలా రేరు తాడి చెట్టుకి ఒకటే దొరుకుతుంది అది జాగ్రత్తగా సంవత్సరం పొడిని కలర్ చేసుకుని సంవత్సరం అంతా ఆర్డర్ బట్టి దీన్ని తయారు చేస్తాం ముద్దమవ్వు ఎందుకంటే ఈ కలర్ గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి వేరేదైతే మామూలుగా ఇలా రంగు రాదు అంటే ఇప్పుడు తాటాకులది తీసుకున్నారు కదా మీరు సో ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఫ్రేమ్ అన్నది 40 days 40 years అలా ఉంటుంది 40 సంవత్సరాలు ఉంటాయి ఓ అంటే గుమ్మున ఆకులు అనగానే కొంతమంది పాడైపోతుంది అని అనుకుంటారు జనరల్ గా బయట ఉంటే కలర్ మారు గ్లాస్ పిచ్ చేస్తాం కాబట్టి ఇంకా కలర్ చేద్దాం అంటే మీరు ఓన్ గా తయారు చేశారా లేదంటే ఎవరి దగ్గర నుంచి అన్నా ఈ వర్క్ చూసి నేర్చుకున్నారా సొంతంగా తయారు చేసి నేర్చుకున్నారా తాటి ఆకులు మీరు సంవత్సరం మొత్తం పెట్టుకుంటారంటున్నారు కదా ఇప్పుడు ఉంటాయా మనకి తాటి చెట్లు అనేవి అంటే చాలా రేర్ కదా మొత్తం అన్ని సంవత్సరం మొత్తం కూడా ఉంటాయి ఓకే అండి మీరు బాగా చేయి తిరిగిన వర్క్ అంటే ఏంటది అసలు అంటే ఏ ఫ్రేమ్ కానీ ఎలాంటివన్నీ చేయగలరు మీరు ఎలాంటిదైనా చేసేస్తారు అంటే ఇప్పుడు మీరు దేవుడి బొమ్మలు చేస్తున్నారు కదా మనిషి ఏ మనిషి ఇచ్చినా మనిషి చేయడం కానీ కూడా చేశాను కేసీఆర్ చేశాను హరీష్ రావుది మోడీది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరికి చేశారా ఎవరన్నా వాళ్ళ దగ్గర దాకా ఈ పోర్ట్రేట్స్ అన్న వెళ్ళియండి ఫ్రేమ్స్ వెళ్ళియండి ఏమన్నా వాళ్ళు అప్రిషియేట్ చేయడం కానీ వాళ్ళ దగ్గర దాకా వెళ్ళి అని మాత్రం తెలుసండి ఇది ఒక సాంప్రదాయ కళ అని మనం చెప్పుకోవచ్చా తాళపత్ర గ్రంథాలు అంటారు సో అవి కూడా తాళపత్ర గ్రంథాలు దీని మీదే చిత్రీకరిస్తారా చూద్దామా వీటిని ఇలా డిజైన్ చేసేసి పెట్టారండి ఈ సైజులో అందంగా ఉంటుందని ఈ టైప్ డిజైన్ కట్ చేసి దాని మీద అంటిస్తుంది మీరు ఈ తాళపత్ర గ్రంథాల కింద ఇలా చేయడానికి గోవిందనామాలు ఎంత టైం పడుతుందండి ఇది నాకు అంటే 10 రోజులు చేస్తే 100 చేయగలుగుతాను వారం 10 రోజుల్లో 100 చేయగలరు ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా శుభలేఖలు కూడా చేసేవాళ్ళు ఓకే చాలా అందంగా ఉంది చూడడానికి మనం శుభలేఖలు ఇప్పుడు అంటే కాలంలో మోడర్న్ శుభలేఖలు వచ్చేసినాయి కదా ఈ శుభలేఖ చూసారా ఎంత చిన్నగా ఉందో దీంట్లో మనకి ఇలా ఉన్నాయి ఇలా సో ఇవన్నీ కూడా మీరు మాన్యువల్ గా చేయాలి అని అంటే టైం పడుతుంది ఇది 2008లోనండి వావ్ ఈ షేప్ లో కట్ చేసి వీటి మీద ప్రింట్స్ చేయించినట్టున్నారు బాగుంది సో ఈ శుభలేఖలు ఇవి కాకుండా ఇంకేమన్నా మన దగ్గర వుడ్ వర్క్ నేమ్ బోర్డ్స్ కూడా చేస్తారంట అసలు ఆ కర్వ్ అనేది భలే తిప్పుతున్నారు మనకి ఆకులు అలా తిరగడానికి ఎలా చేస్తారండి ట్విస్ట్ అనేది చూసారా అసలు ఇంకొక నేమ్ బోర్డ్ కూడా ఉంది మనకి
శుభలేఖలు ఒకటే కాదు, నేమ్ బోర్డ్స్, అలాగే దేవుడు ఫ్రేమ్స్, ఇలా చాలానే ఉన్నాయి. ఇంకెన్ని రకాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అసలు మీకు ఇది చేస్తూ ఉంటారు కదా, మీకు ఎలాంటి సపోర్ట్ అనేది లభిస్తుందండి? అంటే బయట వాళ్ళు ఈ వర్క్ ఎలా ఆదరిస్తారు? చాలా బాగా ఆదరిస్తారు. ఇది ఎక్కడ లేనిది కదమ్మా, వరల్డ్ వైడ్ ఎక్కడ. అసలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? అంటే చేయటం 92లోనే స్టార్ట్ చేశాను. శుభలేఖలు వేసేవాడిని. తర్వాత 2016 నుంచి ఇది బాగా గుర్తింపు వచ్చింది. 2016 నుంచినండి. సో మీ వర్క్ చూసి నచ్చి ఎవరైనా నేర్చుకుందామని చెప్పి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు రాలేదు, అంతసేపు చేయలేరు అయ్యేది కాదు. అంటే కొంతమంది కళను ఇష్టపడుతూ ఉంటారు కదా, కళను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారా అని, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా ఎవరైనా స్టార్ట్ చేశారా? తీసుకెళ్ళి ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. అవునా? సో మరి మీకు ఇంత ఎక్కువ టైం పడుతుంది కదా, సో మీకు ఇది హ్యాపీగా అనిపిస్తుంది? ఇదే 2016లో అయితే నెలకి ఒకటి చేసేవాడిని. నెలకి ఒకటి? నెల రోజులు పట్టేది. ఇప్పుడు కొద్దిగా వారం రోజులు 15 రోజుల లోపల చేస్తాను. అంటే డిజైన్ బట్టి మీకు టైం పడుతుందండి? ఇదంతా అల్లిక్ కదమ్మా, అందుకని ఎక్కువ టైం పడుతుంది. ఓకే. అంటే మనకి ఇప్పుడు ఆకు చూసుకుంటే ఇది స్ట్రైట్ గా ఉంది, నాకు ఇక్కడ ఒక షేప్ అన్నది ఇలా కర్వ్ షేప్ కనిపిస్తుంది. ఎలా వస్తుందండి షేప్ అన్నది? అంతా మనం తయారు చేసుకోవడం. ఎలా చేస్తారు ఒకసారి చూపిస్తారు ఏదన్నా? ఓకే. ఇది మొత్తం అంతా కూడా మనం మాన్యువల్ గానే చేసుకుంటాం, మొత్తం హార్డ్ వర్క్ చేతి వర్కే ఉంటుంది ఇదంతా కూడా. ఓకే. ఇది స్టార్టింగ్ అసలు ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేస్తారండి? ముందు డ్రాయింగ్ చేసుకుంటారు, సైజులు చూసుకుని పక్కన గ్యాప్లు అన్ని చూసుకుని డ్రాయింగ్ చేసుకుంటాం. చేసిన తర్వాత మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత అంటింపులు అన్నీ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చేయడానికి వెజిటబుల్ ఎంబోజింగ్ వెజిటబుల్ ఉంటాయి కదా, వెజిటబుల్ ఇలాగా వెజిటబుల్ అన్ని తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ దీనికి బ్లాక్ పెయింట్ వేసి తర్వాత ఫైనల్ గానే చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసి ఫినిషింగ్ చేస్తాం. యాక్చువల్గా ఇది అయితే చూడడానికి బాగుంది. అసలు ఆల్మోస్ట్ మీరు అయిపోయిందని చెప్తారనుకున్నాను, కానీ ఇంకా దీనికి వర్క్ ఉందంటున్నారు. ఓకే. సో మీరు చాలా సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తూ ఉన్నారన్నారు కదా, సో హెచ్చు తగ్గులు అనేవి కూడా ఉండుంటాయి. మీకు ఏదైనా మీరు ఈ వర్క్ లో ఏదైనా ఇది చాలా కష్ట సమయం అని చెప్పి ఎదుర్కొన్నది ఏమైనా ఉందా ఈ ఫోటోలు చేసే దానిలో? స్టార్టింగ్ చాలా ఇబ్బంది. ఇప్పుడు గమ్ అంటించినప్పుడు మనకి షేప్ లో ఇలా బయటకు వచ్చి గమ్ పెడితే ఇలా ఉండిపోతే ఇది మళ్ళీ రాదు, ఊడు రానప్పుడు మళ్ళీ మొత్తం చేసి పేపర్ కొడితేనే కానీ మళ్ళీ లెవెల్ అవ్వదు. అంత ఈ టర్నింగ్లు అన్నీ అది ఇదివరకు ఫస్ట్లో అలా ఉండేది. ఇప్పుడు ప్రాక్టీస్ అయింది కాబట్టి ఎక్స్పీరియన్స్, దానివల్ల స్పీడ్గా చేయగలుగుతాం. సో అంటే మీకు ఏదైనా ఎప్పుడన్నా మీరు ఒక ఫ్రేమ్ చేస్తున్నప్పుడు కానీ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న దాంట్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఫ్రేమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిన మూమెంట్స్ అలా ఏమన్నా లేవా? మొత్తం మేనేజ్ చేసేసుకోగలరు అంతా కూడా? ఇప్పటి వరకు మీరు స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతుందని అంటున్నారు, చాలా ఫ్రేమ్స్ చేస్తుంటారు, కానీ మీకు ఒక ఫ్రేమ్ కానీ ఒక మెమొరబుల్ మూమెంట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, మీకు నచ్చి చాలా మనస్ఫూర్తిగా చేసింది కానీ, లేదు ఇది చేశాను అని చెప్పి ఒక స్వీట్ మెమొరీ ఏదన్నా షేర్ చేసుకుంటారా? వెంకటేశ్వర బాగా ట్రబుల్ అన్నిటికంటే అంత అలంకరణ కాబట్టి ఇది చాలా కష్టం. కాలేజీ ఆర్డర్స్ వారం రోజులు టైం ఇచ్చి 3 ఫ్రేమ్లు చేయమన్నప్పుడు చాలా ట్రబుల్ పడ్డా. అంటే సాయంత్రం 3 గంటల నుంచి తెల్లవారు 3 గంటల దాకా కంటిన్యూ వర్క్, పొద్దున్న 8 గంటల నుంచి 1 గంట వరకు కంటిన్యూ వర్క్. అలా చేస్తే ఆ 3 ఫ్రేమ్లు అయింది ఒకసారి. అలా తక్కువ టైంలో ఇస్తే కానీ చాలా కష్టం. సో మీరు ఇదే కాకుండా ఇంకేమైనా కొత్త డిజైన్లు ఇప్పటి వరకు చాలానే ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ మాకు చూపించారు, చాలా డిజైన్స్ ఇందులో చేశారన్నారు కదా, ఇవి కాకుండా ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయా? ఎంబోజింగ్ వర్క్ చూద్దామా? ఇవన్నీ ఇది ఎలా చేస్తారండి అసలు? ఇది ఎంబోజింగ్ బేస్ చేసుకుంటాము, తర్వాత కలర్ చేసుకుంటాం, పెయింట్ వర్క్. ఇదంతా కొంచెం 3D వర్క్ లా ఇలా. ఇలాగే మన శారీ పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. శారీ పెయింటింగ్ కూడా. ఇది ఫ్రేమ్ ఎంత పడుతుందండి ఇలాగా? ఇది 400 పడుతుంది. చాలా బాగున్నాయి. ఇందులో కూడా చాలా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. రాధాకృష్ణుడు చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ మనం ఇది టచ్ చేస్తుంటుంటే అది ఈ ఫినిషింగ్ అంతా కూడా 3D తగులుతూ ఉందన్నమాట. ఇక్కడ ఒక అందమైన అమ్మాయి బొమ్మ గీస్తున్నట్టు చాలా చక్కగా మనకి పల్లెటూరులో అట్లో ఎక్కువ ఇలాంటి మనం పూర్వకాలంలో ఇలాంటి పెయింటింగ్లు అవి కూడా ఎక్కువ ఉండేవి.
మనకి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇది ఎంత టైం పడుతుందండి మీకు ఇది ఫ్రేమ్ రెడీ చేయడానికి? అంటే ఒకసారి బేస్ చేసుకుంటే కలరింగ్ చేసుకుంటారు. ఇది కలరింగ్ మొత్తం చేత్తోనే చేసుకుంటారా? ఈ డీటైలింగ్ అంతా చిన్నవి అంతా కూడా. వావ్. అంటే ఈ పెయింటింగ్ మీరు బేస్ వేసుకున్న తర్వాత పెయింటింగ్ వేయడానికి ఎంత టైం పడుతుందండి? పెయింటింగ్ వేయడానికి ఇది 1 అవర్ లో కంప్లీట్. 1 అవర్ పడుతుంది. వావ్, నైస్. ఇవి కాకుండా మీరు ఇప్పుడు తాటాకులతో ఇవన్నీ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకేమన్నా వర్క్ కూడా చేసింది? వుడ్ వర్క్ కూడా ఉందా? ఈ పనస చెక్క ఇది ఆర్డర్ మీద చేసిన దాంట్లో మీరు చూడండి. ఇది పనస చెక్క అది కలరింగ్ అనమాట. కలర్ మంచి బ్రైట్ గా ఉంటుందని పనస చెక్క తీసుకున్నాను. ఈ పెయింటింగ్ వేసిన తర్వాత కటింగ్ చేయించాను. ఓకే, బాగుందండి. ఇది నేపథ్యంలో జనరల్ గా ఉంటాయి, కామన్ కాబట్టి అది దాని జోలికి వెళ్ళాలి. సో మీరు నాకు తెలిసి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా మీరు, లేదంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా మీరు? ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే. వావ్, వెరీ నైస్. అసలు ఇంత మంచి కళని, అది కూడా మనం ఆకుల్ని ఇలాగా పునరావృతం చేసుకుంటూ ఇలా చేయడం అన్నది చాలా గొప్ప విషయం. సో ఇదే కాకుండా మీరు ఇంకా దీన్ని కళని వేరే విధంగా కొత్త డిజైన్ అలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఏదో కాన్సెప్ట్ ఉంది, అది వేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాం. ఇప్పుడు చెప్పరా మా వీడియోలో? అంటే బేస్ జనరల్ గా అవుట్లైన్ బొమ్మ ఉంటుంది కదండి, అవుట్లైన్ బొమ్మ తీసుకుంటున్నా. ఈ తాటాకే ఏ బేస్ గా బేస్ వచ్చి మధ్యలో గ్యాప్ వచ్చేలాగా చేద్దాం. ఇక్కడ పెయింట్ వచ్చింది, పెయింట్ బదులు తాటాకు వస్తుంది తప్పడుగా. ఓకే, తప్పడుగా అంటే ఓకే అర్థమైంది. బార్డర్ కాదు, ఆ పెయింట్ ప్లేస్ లో తాటాకు ఫిల్లింగ్ అంతా దీంతో చేద్దాం, తాటాకుతో చేద్దామని చెప్పి ఫిల్లింగ్. ఓకే, మొత్తం డ్రెస్సులు ఈ మధ్యలో గ్యాప్ అంత పీసులు తీసుకుని జాయింట్ చేసుకుంటా రావాలి. సో దీనికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా మీకు? ముందు డిజైన్ చేసుకుని ఈ సరిపడే ఎడల్పు ఉన్న ఆకే తీసుకోవాలి. ఇది ఉంది. అప్పుడు మీరు ఇంత చేయాలి అనుకున్నా మనకి ఈ చిన్న చిన్న ఇవన్నీ కూడా ఉంటాయి కదా, పెద్ద సైజే చేయాల్సి వస్తుందా? ఓకే అండి, అది కూడా గొప్ప సక్సెస్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అంటే మీ తండ్రి గారు కానీ తాతయ్య గారు కానీ ఈ వర్క్ లో ఏమైనా ఉన్నారా? మీరే స్టార్ట్ చేశారు మీరే. సో మీ పిల్లలు కూడా ఏమైనా ఈ వర్క్ అనేది నేర్చుకున్నారా? సో మీ కళను ఎక్కడ, ఈ ఫ్రేమ్స్ ఎక్కడి వరకు వెళ్ళినాయండి మీరు చేసిన ఫ్రేమ్స్ అన్ని కూడా? ఫారెన్ కూడా వెళ్ళినాయి. ఓకే, దుబాయ్ వెళ్ళి, అలాగే హైదరాబాద్ ఎక్కువ, ఎందుకంటే ఈ కళ అక్కడ లేదు కాబట్టి వాళ్ళు బాగా నేర్చారు. ఇప్పుడు వరకు మనం ఈ ఫ్రేమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఈ ఫ్రేమ్ వచ్చి ఎంత పడుతుంది అంటారు అసలు? అంటే రేట్ టైంని బట్టి తీసుకుంటాం. టైంని బట్టి తీసుకుంటారు. 5,000 నుంచి 15,000 ఫ్రేమ్ చేసేసేసి గ్లాస్ కూడా వస్తుందండి. దీనికి గ్లాస్ వచ్చేసి చక్కగా మనకి ఇది వస్తుంది అనమాట. సో మనకి ఇది అయిపోయిన తర్వాత మనకి ఫ్రేమ్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఓకే, ఈ టైప్ లో మనం పార్టీకి ఇస్తాం. ఓకే, మనకి ఇదంతా కూడా మీరు మళ్ళీ ఇది పెయింట్ వేసి పెట్టినట్టున్నారు కదా మొత్తం అంతాను? పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫినిషింగ్ చేసి పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేయాలి. పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ ఉంటుందండి. అన్ని స్మూత్ గా చేయాలి. మరి మీకు పెయింట్ వేసేటప్పుడు ఇక్కడ ఇదంతా గోల్డెన్ కలర్ లో ఉంది కదా, మరి దీనికి చాలా జాగ్రత్తగా చేయాలి. సందులు అంటే జాగ్రత్తగా వేయాలి. ఓకే, బాగా నేరగా ఉంటుంది కదా. అంటే ముందే మీరు బ్లాక్ పెయింట్ వేసేసుకుని అంటించేసుకుంటే సరిపోతుంది. గమ్ము షేడ్ కనపడతాం. ఓకే, ప్లస్ ముద్దల కింద వస్తాయి, అన్ని పేపర్ కొట్టుకుని చేసుకోవచ్చు. ఓకే, సో మీరు చాలా ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసామని అన్నారు కదా, మరి స్టార్టింగ్ లో అంటే మీకు ఇప్పుడు అంటే కొంతమంది ఓకే కళని ఇది పూర్వం నుంచి వస్తుంది కదా, ట్రెడిషనల్ అని చెప్పి తీసుకుంటుంటారు. మరి మీరు స్టార్టింగ్ డేస్ లో ఎలా ఉండేది? స్టార్టింగ్ అంటే పార్టీ దగ్గరికి వెళ్ళటం, ఓకే చేసుకోవడం, అంటే ఎలా ఉండేది? వాళ్ళు తీసుకునేవారా బాబోయ్ అని చెప్పేసి? బాబోయ్ అనే టైపేనా? సో మీకు ఎవరు, ఏ కస్టమర్ బాగా హ్యాపీ అనిపించారండి? నాకు కాలేజీ వాళ్ళ ఎక్కువ ఏమైనా మీ దగ్గర నుంచి ఫ్రేమ్స్ ఎక్కువ ఏమైతే? ఓన్లీ వెంకటేశ్వర స్వామినా మీ దగ్గర ఎక్కువ ఫ్రేమ్స్ లో? వెంకటేశ్వర స్వామి ఇంకా ఇవి కాకుండా రాజకీయ నాయకులు కానీ? నాయకులు అంటే కింద చోటా నాయకులు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు, మళ్ళీ డబ్బులు రావు, అది ప్రాబ్లం. నాయకుల దగ్గరికి వెళ్తాం ఇబ్బంది. డైరెక్ట్ గా పార్టీ దగ్గరికి వెళ్తే మనం చెప్పింది మనకి ఎవరు అది లోపలికి ముందు పెట్టేసుకుంటారు, తర్వాత డబ్బులు ఇస్తారు.
కటింగ్ అంతా. అంటే ఇది మామూలు ఫోటో ప్రింట్ అయితే వేసి చేయొచ్చు, ఒక రోజులో అయిపోతుంది, 100-200 అవుతుంది. ఇది అలా కాదు కదా, ఈ సైజు ఫ్రేమ్ ఉందనుకుందాం, ఇది 3000 నాకు ఫ్రేమ్కే అవుతుంది ఫ్రేమ్ చేయటానికి. సో మీరు ఈ ఫ్రేమ్ లో ఎంత మిగులుతుందండి మీకు అసలు? మిగలుతాం అంటే ఎన్ని రోజులు పట్టింది దాన్ని బట్టి ఉంటే రోజు 500-600 అంతకంటే ఏం మిగలదు. ఈ హార్డ్ వర్క్ అనేది ఇంత దగ్గరకు వచ్చి చూస్తే తప్ప మీరు ఇంత చేస్తున్నారు. ఆల్మోస్ట్ చెప్పాను కదా, ఇది ఆల్రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టు అనుకున్నాను. మీరు చెప్పే వరకు కూడా ఈ ఫినిషింగ్ ఇదంతా కూడా నాకు తెలియదు. ఇంత కష్టపడి చేస్తుంటారు కదా, మీరు ఇందాక మాటల్లో కూడా చెప్పారు కొంతమంది డబ్బులు ఎగ్గొట్టేస్తారని. మరి అలాంటప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? ఈసారి జాగ్రత్తగా ఉందాం అనే టైప్లో ఉంటాం అంతే. అంటే అది దానికంటూ కొంత సమయం వెచ్చించి ఉంటారు కదా మీరు, సో డబ్బులు రాలేదు, అది ఏమన్నా మళ్ళీ వేరే వాళ్ళకి ఏమన్నా అమ్ముడుకుపోతుందా? ఫోటో ఎట్లయితే వెళ్ళవు కదా, ఒక ఆయన ఫోటో ఏమన్నారు, దేవుడి ఫోటోలు అయితే వెళ్తాయి కాబట్టి ఉంటాం. అది చేసుకుని సగం ఇచ్చి సగం దొరికితే మళ్ళీ ఫోటోలు కూడా మనకు రావు కదా. ఒకవేళ మీ దగ్గరికి మీ ఆర్ట్ వర్క్ నచ్చి ఎవరైనా నేర్చుకుందామని వస్తే మీరు నేర్పిస్తారా? ఖచ్చితంగా. ఓకే, మీరు ఎలా సెల్ చేస్తారు? అంటే ఏదైనా మీకు మార్కెట్ లోకి వెళ్తారా, లేదంటే ఎలా వస్తాయి మీకు ఆర్డర్స్ అన్ని కూడా? ఆర్డర్స్ ఆన్లైన్ లో వస్తాయి. మీకు ఆన్లైన్ ఉందా? అదే మామూలుగా తెలిసిన వాళ్ళ ద్వారా ఇలానా? యూట్యూబ్ లో, వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తాను, దాన్ని బట్టి నేను డిజైన్ చేసి పంపిస్తా ఉంటాను. ఓకే, ఇలా పలానా వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అని చెప్పి నోట్ పట్టిన. ఎందుకంటే సుమన్ టీవీలో వచ్చింది ఫస్ట్, ఆ లింక్ ఏర్పడింది కొంత. ఓకే, పార్టీ ఇప్పుడు నిన్న జరిగింది కూడా బాగానే. అంటే ఒకళ్ళు నోటి పరిచయాల ద్వారా మీకు ఇవన్నీ కూడా వచ్చినాయి అంటున్నారు. ఓకే ఓకే, ఈ వర్క్ లో మీరు ఒక 3 parts కింద అనుకుంటున్నారు అనుకోండి, మీకు బాగా ఇష్టమైన పార్ట్ అంటే దేవుడు ఇవి అంటించడం కానీ, లేదంటే ఇలా షేప్ అవుట్ చేయడం కానీ, అలా ఏదో ఒకటి నచ్చింది ఉంటుంది కదా మీకు? ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు నచ్చిన భాగం ఏంటి ఈ పనిలో? సగం చేసి సగం చేయడం కాదు, కాకపోతే మీకు ఈ పనిలో బాగా నచ్చింది. ఇప్పుడు పోర్ట్రేట్ వచ్చింది అనుకోండి, కళ్ళు, హెయిర్, తల, ముక్కు, నోరు కరెక్ట్ గా రావాలి. అది వస్తే కనుక మిగిలిన అయిపోయినట్టే. అక్కడ దాకానే కొద్ది శ్రమ. ఓకే, అదంతా కొంచెం టఫ్ పార్ట్, దానికి ఎక్కువ టైం అన్నది పెడతా ఉంటారు. సో ఇది వావ్, ఈ హెయిర్ అనేది కూడా రియల్ హెయిర్ లాగా యాజిటేజ్ చేయగలిగితేనే దీని రూపం వస్తుందమ్మా. ఇది కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు, మూతి ఇక్కడ వరకు, మిగిలిన ఎలా వేసేసిన పర్లేదు. ఈ హెయిర్ అనేది అసలు చూసారా, నిజంగా మనకి వేవ్స్ ఉంటది కదా, హెయిర్ ఒక వేవ్ అన్నది అలా ఎత్తు పల్లాల కింద ఆ కరువు కూడా మీరు ఎలా పడితే అలా పెట్టలేదు. సో ఒక షేప్ అన్నది ఉంది దీనికి. ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి? 4 రోజులు పట్టింది. ఇలా మీరు ఎవరి ఫోటోలన్నా ఏదన్నా చేసేయగలరా? ఇదంతా కూడా ఒరిజినల్ హెయిర్, ఆ షేప్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చిందనమాట ఇది మొత్తం కూడాను. చాలా బాగుందండి. సో ఇది ఎంత కాస్ట్ ఉండొచ్చు అంటారు? 5,000 to 6,000 ఉంటుంది. ఇలాగా ఇంకొన్ని మనం చూద్దామా పోర్ట్రేట్స్? మొత్తం హోమ్ నుంచే చేస్తారండి, ఇంటి దగ్గర నుంచే. సో మీకు ఆర్డర్ ఇవ్వాలనుకునే వాళ్ళు మీ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మీరు డెలివరీ చేస్తారు. వాట్సాప్ నెంబర్ అండి. ఓకే, వాట్సాప్ కాల్ చేస్తేనే సిగ్నల్ ఉండదు. పేరు మీది శిల్ప అండి? శిల్ప ఆర్ట్స్ అండ్ స్క్రీన్స్ అని స్టార్ట్. ఓకే, సో మీ కళని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వేరే ఆర్ట్ ని లైక్ చేసే వాళ్ళు కానీ దీంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారండి? చేయొచ్చు. జనరల్ గా అవుట్ లైన్ డ్రాయింగ్ కంపల్సరీ కరెక్ట్ గా వేయగలగాలి. ప్లేస్ కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఆ బోర్డు మీద డ్రాయింగ్ వేయగలగాలి. ఆ తర్వాత ఫస్ట్ దే మెయిన్ చాలా ట్రబుల్, అంటే అటు ఇటు పోకూడదు, షేప్ రాకూడదు. ఈ దీంట్లో సెట్ చేసుకుని అంత ఫిగర్ వేయగలగాలి. అప్పుడు తర్వాత ఆర్టిస్ట్ అయి ఉండాలి, విగ్రహాలు తయారు చేసేవి కూడా అయి ఉండాలి. ఎందుకంటే ఈ డెప్త్లో మనకు ఫోటోలో రాదు. ఈ డెప్త్లో మనం ఏ షేప్లో ఉంటే బాగుంటుంది అనేది స్కల్ప్చర్ చేసి కూడా ఉంటుంది కదా, వాడి వల్లే అవుతుంది. ఒక ఆర్టిస్ట్ అంటే షేడ్ ఇవ్వడం అది కాదు, షేప్ని కట్ చేయాలి కదా, మెయిన్ ఇది ప్రాబ్లం. ఓకే, ఆర్టిస్ట్ అంటే ఓన్లీ మనకి డ్రాయింగ్ వచ్చేసి ఉంటే సరిపోదు,
కొంచెం మనకి ఆ వేవ్, ఆ హెయిర్ వేవ్ కానీ ఆ ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయో అవి చేయడం అన్నది వచ్చి ఉండాలి. ఓకే, సో మీ హార్డ్ వర్క్ అంతా హార్డ్ వర్క్. అసలు నిజం చెప్పాలంటే మీరు కళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో మేము లైవ్ లో చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది. చూసారు కదా ఇవాళ ఈ వీడియో. ఇక్కడ వర్క్స్ అయితే ఫ్రేమ్స్ కానీ వీళ్ళ వర్క్ కానీ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర అదే కాదు, ఇవి ఈ వర్క్ డిజైన్స్, రకరకాల డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా తాళపత్ర గ్రంథాలు మనం పూర్వకాలంలో ఎక్కువ చూసాం కదా. ఇదైతే శుభలేఖ అన్నమాట. ఈ శుభలేఖల ప్లేస్ లో మనం గోవిందనామాలు కానీ ఆర్ మనకి ఏది నచ్చితే అది ఇలా ఈ డిజైన్స్ లో మనం పెట్టించుకోవచ్చు అనమాట. మనకి నచ్చిన డిజైన్స్ తో నచ్చిన వర్క్ అనేది చేయించుకోవచ్చు. ఈయన వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే, సో ఈ వాళ్ళ వీడియో చూసారు కదా, మొత్తం ఆర్ట్ వర్క్ అన్నది మొత్తం హార్డ్ వర్క్ అనమాట. ఎంత ఆర్టిస్ట్లు అయినా కూడా దీనికి చాలా టైం వెచ్చించి పెట్టారు. మీకు కనుక ఈ డిజైన్స్ నచ్చినా, మీరు ఒకవేళ చేయించుకోవాలనుకున్నా ఇందులో చాలా రకాల డిజైన్స్ అని ఉన్నాయి. ఇలా తాటాకులతో చేసే డిజైనే కాకుండా ఇలాంటి డిజైన్లు, అలాగే మనకి పూర్వకాలంలో ఇలా తాటాకులతో తాళపత్ర గ్రంథాల కింద ఇలా శుభలేఖలు వేయించుకునేవారు. ఇది శుభలేఖలు ఒకటే కాదు, దీంట్లో మనం గోవిందనామాలు కానీ ఆర్ మనకి ఇష్టమైన డిజైన్ కానీ ఇష్టమైన మెసేజ్లుగా కానీ ఇలా చేయించుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే ఈయన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈయన నెంబర్ స్క్రీన్లో ఇస్తాము, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాం. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.